నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ యువగళం నవశకం అంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని అయితే నియమించినట్టు ఒక వార్త అయితే ఉంది. కాబట్టి ఈ వార్తలకు సంబంధించి అంటే యువగళం నవశకం అనే పేరుతో ఒక వార్త అయితే ఈనాడు పేపర్కి సంబంధించి మెయిన్ వార్తగా ఇచ్చారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ని కొనసాగింపు అంటే ఆల్రెడీ ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన్నే అదే పదవిలో కొనసాగిస్తున్నారు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కిలారు రాజేష్, రామ్మోహన్ నాయుడు, శబరి ఈ ముగ్గురులను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. అయితే పొలిట్ బ్యూరోలోకి ఇద్దరు మండల స్థాయి నాయకులు, పొలిట్ బ్యూరోకు సంబంధించి ఒక ఇద్దరిని మాత్రం మండల స్థాయి నుంచి ఇద్దరు నాయకులను అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 32 మందితో జాతీయ 189 మందితో రాష్ట్ర కమిటీలను నియామకం అయితే చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని అయితే నియమించారు. అయితే ఇందులో ఈ కమిటీలకు సంబంధించి ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఎక్కడిచ్చారు అంటే సీనియర్లకు గౌరవం, యువతకు సముచిత ప్రాధాన్యం అన్నట్టుగా సీనియర్లకు వాల్యూ ఇస్తూనే యువతను కూడా తీసుకున్నారు. ఈసారి సీనియర్లకి గౌరవం కల్పిస్తూ అలాగే యువతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కమిటీలకు సంబంధించిన సభ్యులకు సంబంధించిన అన్నట్టుగా అయితే ఇచ్చారు. మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే పల్లా శ్రీనివాస్ అలాగే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ అయితే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 32 మందితో జాతీయ 189 మందితో రాష్ట్ర కమిటీలను అయితే నియమించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర కమిటీలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 122 మంది ఉన్నారు. ఈ రాష్ట్ర కమిటీలకు సంబంధించి అందరికీ సముచిత స్థానం అన్నట్టుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిపి మొత్తంగా 122 మంది ఉన్నారట. అయితే ఇందులో 51 మంది మహిళలకు చోటు. ఈ 51 మంది కూడా ఈ ఉన్న రాష్ట్ర స్థాయికి సంబంధించిన కమిటీలకు సంబంధించి 51 మంది మహిళలను అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఒక్కసారి మనం చూస్తే ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ కనుక చూస్తే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ అయితే వచ్చింది. ఏ విధంగా అంటే ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించారు. అయితే 26 మందితో పొలిట్ బ్యూరోను అలాగే 32 మందితో జాతీయ కమిటీని 189 మందితో రాష్ట్ర కమిటీని అయితే టీడీపీ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్కు అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరిలను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కార్యదర్శులుగా 7, ఉపాధ్యక్షులుగా 16 మంది, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 15 మంది, అట్లాగే రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మంది, అట్లాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59, రాష్ట్ర కార్యదర్శులుగా 78 మందిని మొత్తానికైతే యువతకు ప్రాధాన్యం ఇస్తూ అలాగే సీనియర్లను గౌరవిస్తూ ఈ రాష్ట్ర కమిటీలకు సంబంధించిన సభ్యులను అయితే వాళ్ళు నియమించడం జరిగింది. అయితే మండల స్థాయి నాయకులకు అత్యున్నత గుర్తింపు కేవలం పైన ఉన్న ఒక గుర్తింపు పొందిన వాళ్ళనే కాకుండా ఈ మండల స్థాయిలో కూడా ఉన్నారు కొంతమంది అని గుర్తించడానికి కూడా మండల స్థాయిలోని వాళ్ళకు కూడా పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. మండల స్థాయి నాయకులకు అత్యున్నత గుర్తింపు లభించింది. ఏ విధంగా అంటే పార్టీ అత్యున్నత విధాన నిర్ణయక మండలైన పొలిట్ బ్యూరోలో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి నాయకులు సీనియర్లకే చోటు ఉండేది. ఇప్పటి వరకు అయితే రాష్ట్ర స్థాయి వాళ్ళకి లేకపోతే సీనియర్లకే ఉండేది. కానీ ఈసారి 2 మండల స్థాయి నాయకులకు కూడా అవకాశం కల్పించారట. అయితే గుత్తికొండ ధనుంజయరావు, గంటేడ శ్రీదేవి అనే వాళ్ళకి ఇద్దరికైతే మండల స్థాయి నాయకులకు అయితే అవకాశం కల్పించారట పొలిట్ బ్యూరోలో. అయితే మంగళగిరికి చెందిన ధనుంజయరావు చేనేత కార్మిక వర్గానికి నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే టీడీపీ ఆవిర్భావ వేళ 14 ఏళ్ల వయసులో పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. గంటేడ శ్రీదేవి 22 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అంటూ మండల స్థాయి నాయకులు కూడా ఈసారి పొలిట్ బ్యూరో అవకాశం వచ్చిందన్నట్టుగా ఇచ్చారు. అయితే బీసీలకు పెద్దపీట వేశారు. బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అలాగే మైనారిటీలకు ఏ విధంగా సమన్యాయం కల్పించారు అన్నట్టుగా బీసీలకు పెద్దపీట
పీట వేశారు అన్నట్టుగా ఇచ్చారు. అదేంటి ఒకసారి మనం చూస్తే రాష్ట్ర కమిటీలో సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం పాటించారు. మహిళలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. 189 మందితో నియమించిన రాష్ట్ర కమిటీలో 51 మంది అయితే మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర కమిటీకి సంబంధించి 189 పదవుల్లో 78 మంది బీసీలు ఉన్నారట. 189 మందిలో అయితే 25 మంది ఎస్సీలు, 7 ఎస్టీలు, 13 మంది మైనార్టీలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది అన్నట్టుగా. మొత్తానికి బీసీలు అయితే హైయెస్ట్గా 100 ఓవరాల్గా ఉన్న 189 మందిలో 78 మంది బీసీలు ఉన్నారు. సో బీసీలకు పెద్దపీట అన్నట్టుగా ఇచ్చారు. ఇదివరకు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు, బోండా ఉమామహేశ్వరరావులను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు అన్నట్టు. మొత్తానికి అయితే రాష్ట్ర కమిటీలను అయితే నియమించారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇక డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వార్తకు సంబంధించి నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, డబుల్ ధమాకాపై ఉత్కంఠ అంటూ ఈరోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అయితే ప్రారంభం అవబోతున్నాయి. ఇటు మహిళా రిజర్వేషన్కి సంబంధించి, డీలిమిటేషన్కి సంబంధించి 2 బిల్లులను అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. దీని మీదైతే చర్చలు జరపటానికి ఈరోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అసలు దీనికి సంబంధించిన హెడ్లైన్ వీళ్ళు ఏమిచ్చారు అంటే, డబుల్ ధమాకాపై ఉత్కంఠ అయితే నెలకొంది అన్నట్టుగా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం వచ్చింది. అయితే నియోజకవర్గాల పునర్విభజనకు కూడా చారిత్రాత్మక అడుగు ఈ రోజు అయితే పడబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు, ఇక రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడి ఉంది. ఇక రాజ్యాంగ ఈ సవరణలకు సంబంధించి ఒక పీఠముడి అయితే ఉంది. అదేమిటి అంటే, డీలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా. ఈ డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కానీ డీలిమిటేషన్పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మహిళా రిజర్వేషన్లకైతే సంపూర్ణ మద్దతు ప్రకటన. మహిళా రిజర్వేషన్లకైతే ఎటువంటి డోకా లేదు, మా పూర్తి సహకారం మద్దతు అందిస్తామంటున్నారు. కానీ ఈ డీలిమిటేషన్కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఇన్ కేసు నష్టపోతే మాత్రం మేము అయితే ఎంత దానికైనా, ఎటువంటి ధర్నాలకైనా ఉద్యమాలకైనా మేము దారి తీస్తాయి పరిస్థితులు అన్నట్టుగా వాళ్ళు కొంతమంది, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, తమిళనాడు స్టాలిన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఏంటి అంటే, దక్షిణాది రాష్ట్రాలకైతే ఈ పునర్విభజన వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమైతే మద్దతు ఇవ్వం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం అదేంటో చూస్తే, రాజకీయ డబుల్ ధమాకాకు రంగం అయితే సిద్ధమైంది. అదేమిటి అంటే, దశాబ్దాల కలయైన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, అలాగే డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. ఇక ఫైనల్ స్టేజ్కి అయితే చేరుకుంది. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకువస్తున్న 3 బిల్లులు గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రవేశం చేయనున్నాయి. మొత్తానికైతే ఈ రోజు ఉదయం 11 గంటలు లోక్సభ అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది అన్నట్టుగా. ఇందులో లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ అనేది ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయి. మొత్తానికి 3 బిల్లులు అయితే ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అయితే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కొక్క సభలో అయితే 18 గంటల పాటు ఈ 3 బిల్లులకు సంబంధించి డిస్కషన్ అయితే జరగబోతోంది అన్నట్టుగా ఉంది. అయితే పునర్విభజనపైనే మెలిక ఎందుకు అనే దాని మీద అయితే ఒకసారి మనం డీటెయిల్డ్గా చూస్తే, మహిళా రిజర్వేషన్ల అమల్లో విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేస్తారన్న దానిపైనే ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏ విధంగా అనుమానాలు అనేది కనుక చూస్తే, జనాభా ప్రాతిపదికన చేస్తే నష్టపోతామని, అందుకే వ్యతిరేకిస్తున్నామని దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. జనాభా ప్రాతిపదికన 2011కు సంబంధించి జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ అంటున్నారు. అట్లా చేస్తే మేము నష్టపోతాము అన్నట్టుగా అయితే వ్యక్తం చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. అయితే
దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. అయితే ఎవరికీ నష్టం లేకుండా అన్ని రాష్ట్రాల సీట్లను 50% పెంచుతామని, దానివల్ల ప్రాంతాల మధ్య సమతౌల్యం దెబ్బతినకుండా యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం భరోసా ఇస్తోంది. వాళ్ళైతే మీరు జనాభా లెక్కల ప్రకారం చేస్తున్నారు, అలాంటప్పుడు అన్యాయం జరుగుతుంది కదా, ఒక్కొక్క రాష్ట్రంలో కొంతమంది ఇట్లా జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మాకు అన్యాయం జరుగుతుంది కదా అంటే అట్లా ఏం జరగదు. ఇప్పుడు ఏ విధంగా స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలకి 50% పెంచుతాం కాబట్టి దానివల్ల ఎవరికి ఉన్నదానికి ఉన్నది కొద్దిగా పెరుగుతుంది తప్ప దానివల్ల ఎవరికి నష్టమైతే ఉండదు. ఈ 50% తీసుకోవటం వల్ల ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ 50% తీసుకొచ్చింది అనే మాట కూడా మనం వింటున్నాం. అయితే బిల్లులపై సభలో చర్చ జరిగే సమయంలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉండదంటున్నాయి. అయితే దీనికి 50% 50% మేము పెంచుతాం అనే దాని మీద క్లారిటీ ఇస్తాం, మేము సభలో చర్చ జరుగుతుంది కదా, అప్పుడు మీకు క్లారిటీ ఇస్తామని అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఒకవేళ క్లారిటీ ఇస్తే ఇది ఓకే అనుకుంటే వాళ్ళు కూడా, ఒకవేళ అన్ని పార్టీలు కూడా దానికి కూడా మద్దతు ఇస్తే మాత్రం దానికి కూడా మెలికైతే ఉండదు. అయితే ఎవరికి నష్టం లేకుండా అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందే ఈ ఫార్ములాను సభలో అందరూ సమర్థించే అవకాశం ఉంటుందని, అందువల్ల రాజ్యాంగ సవరణ బిల్లు 2/3 వంతు మెజారిటీతో ఆమోదం పొందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే వాళ్ళు చెప్పేది ఏంటి, 50% తీసుకోవటం వల్ల ఎటువంటి ఇదైతే ఉండదు, దీనికి కావాల్సిన డిస్కషన్, దీనికి కావాల్సినవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది కదా సభలో, ఆ సభలో మొత్తం మీకు వివరంగా చెప్తాము, ఆటోమేటిక్గా మీరే ఒప్పుకుంటారు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికైతే 3 బిల్లులకు సంబంధించిన చర్చ, చారిత్రాత్మకమైన చర్చ అయితే ఈ మహిళా బిల్లులకు సంబంధించి, పునర్విభజనకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ బిల్లులు అయితే ఈరోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఏం జరుగుతోంది ఏంటి, మరి కేంద్ర ప్రభుత్వం చెప్పే దానికి ఈ దక్షిణాది రాష్ట్రాలు మద్దతు ఇస్తాయా, లేకపోతే వాళ్ళు చెప్పే వీళ్ళకి నచ్చుతాయా, అసలు వాస్తవమేనా అవాస్తవమా, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో నష్టపోతాయంటూ మళ్ళీ దానికి ఆమోదం తెలుపుతారా తెలపరా అనేది తెలియాలంటే మనం కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క సభకి 18 గంటలు దీని మీద డిస్కస్ చేయడానికి అయితే ఇచ్చారట. అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలియాలంటే మనం కూడా సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే 11 గంటలకైతే స్టార్ట్ అవుతుంది సభ అన్నట్టుగా ఇచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూద్దాం. జూనియర్ ఇంటర్లో రికార్డు ఉత్తీర్ణత, ఇంతకీ నిన్నైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆ రిజల్ట్స్కి సంబంధించి కనుక చూస్తే జూనియర్ ఇంటర్లో రికార్డు ఉత్తీర్ణత అనేది రికార్డు స్థాయిలో నమోదైంది అన్నట్టుగా ఉంది. అయితే 12 ఏళ్లలో తొలిసారి 77% నమోదు, అయితే గడిచిన 12 ఏళ్లలో 75% అయితే తొలిసారి నమోదైందట. ద్వితీయ సంవత్సరంలో కనుక చూసుకుంటే 81 మంది అయితే పాస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే వారిలో బాలురు 76%, బాలికలు హైయెస్ట్ 85% మంది ఉన్నారట. అయితే ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ అన్నట్టుగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయట. అయితే ఈ నెల 20 నుంచి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్, అయితే 20 నుంచి అయితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బాలికలది హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం మే 21 నుంచి ప్రారంభమవుతాయి అన్నట్టుగా ఉంది. మొత్తానికైతే 12 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి 77% అయితే ఉత్తీర్ణత సాధించాము అన్నట్టుగా, గతంతో పోల్చుకుంటే కూడా ఎక్కువగా పాస్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, అధికారంలోకి రాగానే డిఫెన్స్ కంపెనీని తరలిస్తాం, ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు, జుబెలదిన్నె హార్బర్ సందర్శనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అన్నీ తరలించడమే, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏది చేసినా సరే తరలించడం, అది మంచిగా చెడా పక్కన పెట్టండి, మంచి చేస్తే పోనీ, నిజంగా చెడు చేస్తే పోనీ, నిజంగా ఏమి చేయకపోతే అటువంటి ప్రతి దాన్ని కూడా మేము అధికారంలోకి వస్తే తరలిస్తాం, మేము అధికారంలోకి తరలిస్తాం, ఇది పాజిటివ్గా అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రతిదీ కూడా నెగిటివ్గానే వెళ్ళిద్దా అంటే ఎస్తానే చెప్తున్నారు చాలామంది. నువ్వు కొన్నిటినైనా సమర్థిస్తే బాగుంటుంది, కనీసం ఒకదాని కాకపోతే ఒకదాన్ని కూడా మీరు సమర్థించకుండా మేము అధికారంలోకి వస్తే మీ పని చెప్తాం, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు పరిశ్రమలు పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము అధికారంలోకి వస్తే ఇది తరలిస్తాం, మేము అధికారంలోకి వస్తే అది తరలిస్తాం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. సేమ్ అది మాత్రం ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా, ఏదైనా పరిశీలించడానికి వెళ్ళినా వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే అధికారంలోకి రాగానే డిఫెన్స్ కంపెనీని కూడా తరలిస్తాం అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, దీనికి సంబంధించి ఈ జగన్ జువ్వలదిన్నె హార్బర్కు సందర్శించారు కదా, దానికి సంబంధించి
మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది అంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే ధ్వజమెత్తారు. అసలు ఎందుకు ధ్వజమెత్తారు అనేది చూస్తే ఆయన నిన్న అక్కడ మాట్లాడిన తీరుకి ఈ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. కనీస సౌకర్యాలు కల్పించకుండా గతంలో జువెలదిన్నె హార్బర్ను ప్రారంభించి వంచారు. కనీసం అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది చూసుకోకుండా, కనీసం సౌకర్యాలు కూడా కల్పించకుండా దాన్ని ప్రారంభించారు, వదిలేశారు, వంచారు అన్నట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి అయితే నిన్న అది జువెలదిన్నె హార్బర్ సందర్శనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఈయన కౌంటర్ ఇచ్చారనమాట. మా ప్రాంతానికి రావద్దని మత్స్యకారులు చెప్పినా జువెలదిన్నె వచ్చారు. పైగా నెల్లూరు నుంచి జనాన్ని తీసుకొని వచ్చారు. జువెలదిన్నెకి అసలు మా ప్రాంతానికి రావద్దని మత్స్యకారులు భీష్మించుకొని కూర్చున్నా కూడా నెల్లూరు నుంచి జనాన్ని తీసుకొని వచ్చారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే ఇక యుద్ధానికి సంబంధించి యుద్ధం త్వరలో ముగుస్తుంది అన్నట్టుగా అమెరికా అధ్యక్షులు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం త్వరలో ముగుస్తుంది అన్నట్టుగా మళ్ళీ రెండో దశ 2 రోజుల్లో ప్రారంభమవుతుంది. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే లేకపోతే చర్చలకు వచ్చే వాళ్ళు అప్పటికప్పుడు ఆమోదం తీసుకోవాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి అన్ని హక్కులు ఉండాలంటే నిన్న 2 షరతులు పెట్టారు. ఇంతలో ఏమైపోయిందంటే మళ్ళీ కూడా యుద్ధం త్వరలో ముగుస్తుంది అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజ్ ఉన్నాయి. గంటకో తీరు గంటకో మాట అన్నట్టుగా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి దుస్తులపై రక్తపు మరకలు అంటించి అత్యంత దారుణంగా సభ్యంగా మార్ఫింగ్ ఫోటోలు సృష్టించారు కాబట్టి అతన్ని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త కూడా లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ నేటి నుంచి జనగణన మొదటి దశలో ఇళ్ల లెక్కింపు, వాటిలో వస్తువుల గణన. అయితే ఈ రోజు నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనగణన అయితే ప్రారంభించబోతున్నారు. అయితే మొదటి దశలో ఇళ్ల లెక్కింపు, వాటిలో వస్తువుల గణన. ఇళ్లలో ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఏంటి అనే దాని మీద అయితే ఈరోజు లెక్కింపు జరగబోతోంది, స్టార్ట్ అవ్వబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే పేదల కడుపు నింపితేనే నిజమైన అభివృద్ధి అంటూ నిన్న పల్నాడు జిల్లాలో పంచరామ క్షేత్రం అమరావతిలో బుధవారం అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన సీఎం చెప్పారు. పేదల కడుపు నిండాలి, అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నట్టుగా, అదే నిజమైన అభివృద్ధి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అందుకే అన్నార్థులకు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి మేము తీసుకువచ్చామంటూ నిన్న పల్నాడు జిల్లాలోని పంచరామ క్షేత్రంలో నిర్వహించినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 ఏర్పాటు చేసాం. చూసారా, గ్రామీణ ప్రాంతాల్లో మొన్నటిదాకా సిటీల వరకు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 62% అయితే ఏర్పాటు చేశాం అన్నట్టుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ ఏ విధంగా తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తుందో అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అదే జనసేనకి వీళ్ళు ఎంత ఒకే కూటమిలో ఒకే పార్టీలో ఉన్నా సరే జనసేనకి ఒక రకంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఆ రోడ్లు వేస్తున్నారు, ఈ రోడ్లు వేస్తున్నారు అని పాజిటివ్గా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి పేరు, జనసేన పేరు ఎలా వినపడుతుందో అదే గ్రామీణ ప్రాంతాల్లో మరి టీడీపీ కూడా ఉంది కదా, పనిచేస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకో మంచి కార్యక్రమం ఏదైనా అంటే అభివృద్ధిలో కూడా పోటీ పడుతున్నారు. పార్టీల ద్వారా ఇప్పుడు అధికారంలో ఉండి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అంటూ పోటీ పడుతున్నారో పార్టీల్లో కూడా అరే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆ పని చేస్తున్నప్పుడు ఈ పని మేమెందుకు చేయకూడదు అంటూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకో 62 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పంచరామ క్షేత్రం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నా క్యాంటీన్ని ప్రారంభించి అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఈ విధంగా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ నల్లమలలో పులుల గణన అంటూ అభయారణ్యం కారిడార్లో కెమెరా ట్రాప్ల ఏర్పాటు అన్నట్టుగా వినుకొండ మాచర్ల రేంజ్ పరిధిలో 108 ప్రాంతాలను అయితే గుర్తించారట. అయితే నల్లమలలో పులుల గణన అయితే చేశారు. అభయారణ్యం కారిడార్లో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేశారు. ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కౌంట్ చేయటానికి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఈనాడుకు సంబంధించి, అది కూడా ఏంటి అంటే సాయం చేద్దామని వెళ్తే ప్రాణాలు పోయాయి అంటూ మంటలు ఆర్పేందుకు వెళ్ళిన ఇరుగు పొరుగు. అయితే దీనికి సంబంధించి ఇంట్లో ఒక్కసారిగా పేలుడు, 4 దుర్మరణం, 25 మందికి గాయాలు అంటూ పక్కింట్లోంచి భారీగా
పొగ వస్తుండటం, ఇంటిల్లపాది ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బయటికి రావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావించి ఆర్పేందుకు బకెట్లు బిందెలతో నీళ్లు తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. అంతే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇల్లు నేలమట్టమైంది. సాయానికి వెళ్లిన నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరావాండ్లపల్లిలో చోటు చేసుకుంది అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పేలుడు అయితే సంభవించింది. అయితే నలుగురు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 25 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి హెడ్లైన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇంకో నెక్స్ట్ ఈ వార్త ఉంది. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు కూడా విడుదలయ్యాయి అన్నట్టుగా తెలుస్తుంది. విడుదల అన్నట్టుగా ఉంది. అయితే ఈ పరీక్షా ఫలితాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త ఏమిటి అంటే, వారెవ్వా వైశాలి అంటూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకొక వార్త ఉంది. సెన్సెక్స్ 1264 పాయింట్లు ప్లస్ అన్నట్టుగా మొన్న మైనస్ అసలు ఎక్కడికి వెళ్ళి కూడా అర్థం కాని విధానంలో ఉంటే ఇప్పుడు కాస్త పుంజుకుంది. శాంతి చర్చలపై ఆశలు చిగురించాయి. 24,200 స్థాయి ఎగువకు నిఫ్టీ అయితే పెరిగింది అన్నట్టుగా. అయితే కాస్త నిన్న ఈ శాంతి చర్చలు అనే మాట వచ్చిన దగ్గర నుంచి కాస్త స్టాక్ మార్కెట్లు పుంజుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర చేస్తోంది అన్నట్టుగా జుబలదినే ఫిషింగ్ హార్బర్ పూర్తయి 2 ఏళ్లైనా ఎందుకు అప్పగించలేదు? రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు. చంద్రబాబు కాదు కదా, ఆయన తాత కూడా మత్స్యకారులను పంపలేరు. నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ నేను అక్కడ జుబలదిన్లో పర్యటించారు. ఆయనకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మేము ఎప్పట్లాగే మేము వస్తే మాత్రం దీనికి సంబంధించి తీరుతెన్నులన్నీ కూడా మారిపోతాయి అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పోలీసులు సీజ్ చేసిన బోట్లు దొంగతనమా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి చూశారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కదిరిలో భారీ పేలుడు అయితే సంభవించింది. జిలెటిన్ స్టిక్స్ గ్యాస్ సిలిండర్ పేలి 4 దుర్మరణం, 28 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్షికంగా దెబ్బతున్న మరో 2 ఇళ్లు అంటూ అగ్ని ప్రమాదం కదిరిలో జరిగిందట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలు అంటూ టోటల్గా ఇంటర్ ఫలితాల్లో బాలికలకైతే హయ్యెస్ట్ ఎక్కువగా అయితే పర్సంటేజ్ వచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. మొదటి ఏడాది 77%, రెండో ఏడాది 81% మంది పాస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు కనుక చూస్తే 10,15,916 మంది అయితే హాజరయ్యారట. దాంట్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు అంటే 7,70,62 మంది అయితే ఉత్తీర్ణత సాధించారు అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఉత్తీర్ణతలో తొలి 3 స్థానాల్లో కృష్ణా, గుంటూరు అట్లాగే విశాఖ జిల్లాలు ఉన్నాయట. అయితే చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 20 నుంచి 27 వరకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలికల ఉత్తీర్ణత మొదటి ఏడాది 81% అయ్యాక రెండో ఏడాది 85%, బాలుర ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్ 72% అయితే రెండో ఏడాది 76%గా ఉత్తీర్ణత అయితే నమోదైంది. మొత్తానికి బాలికలు అయితే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ యుద్ధం ముగిసినట్టే అంటూ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. త్వరలోనే తెరదించుతాం ఈ యుద్ధానికి అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఆ వెంటనే గల్ఫ్కు 10,000 సేనలు అంటూ ఇరాన్కు ట్రంప్ 2 షరతులు విధించారు అన్నట్టుగా. పశ్చిమాసియా ఉద్రిక్తతలు యథాతథంగా ఉన్నాయి. కొనసాగుతున్న హర్ముజ్ దిగ్బంధం, గల్ఫ్ వర్తకాన్ని స్తంభింపచేస్తాం, ఇక గల్ఫ్ వర్తకాన్ని అయితే స్తంభింపచేస్తాం అంటూ ఇరాన్ కూడా ధీటుగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి యుద్ధం ముగిసినట్టే అన్నట్టుగా ఆయన ప్రకటించారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఆయన గంటకు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది చెప్పడం కూడా కష్టం. కాబట్టి ఆయన ప్రకటించే వరకు కూడా మనం కూడా ఎదురు చూడాల్సిందే. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. రెడ్ బుక్ అరాచకం, రెడ్ బుక్లో ఇతని పేరు ఉందట, పూడి శ్రీహరిది, అందుకే వాళ్ళు అరెస్ట్ చేశారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బరిదెగించారట. నోటీసు ఇవ్వకుండానే దౌర్జన్యంగా అదుపులోకి కుప్పంలో అక్రమ కేసు, తాడేపల్లిలో బలవంతంగా అరెస్టు చేశారు అన్నట్టుగా. ఆయన చేసిన పని ఏంటి అనేది మాత్రం చెప్పుకోరా? మరి ఆయన చేసిన పని కరెక్టేనా? ఇలా సమర్థిస్తే ఇంకొక కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఇది మాత్రం చెప్పరు.
నెక్స్ట్ డీలిమిటేషన్ దంగల్ అంటూ ఒక యుద్ధం, ఒక ఫైటింగ్ అయితే జరగబోతుంది డీలిమిటేషన్ మీద. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అనుమానమే. అందరేమో మహిళా రిజర్వేషన్ అయితే బాగుంటుంది అన్నట్టుగా ఉంది, కానీ దీనికి కూడా అనుమానమే అన్నట్టుగా. 3/2 మెజారిటీ తప్పనిసరి, విపక్షాల మద్దతు లేనిదే అది అసాధ్యం, అది అందరికీ తెలిసి చెప్తున్నారు కాబట్టి. అయితే నేడు లోక్సభలో బిల్లు పెట్టనున్న కేంద్రం మరో 2 డీలిమిటేషన్ బిల్లులు కూడా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తాం, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, జనగణన డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దు, ఆ రెండు జనగణనకి డీలిమిటేషన్కి మధ్యలో లింక్ అనేది వద్దు అంటూ తేల్చి చెప్పిన ప్రతిపక్షాలు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై అయితే చర్చించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సాక్షికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చేసరికి సగం పెరగనున్న స్థాన బలం అంటూ అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలు 50% పెంపు అంటూ చంద్రబాబుకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు పవన్ మాధవ్లతో సుదీర్ఘ చర్చ. నిన్న దీనికి సంబంధించి దాని మీద ఒక చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి కూటమి నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సందేహాలపై స్పష్టతకు నిర్ణయం. నేడే పార్లమెంట్లో మహిళా కోటా డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కితే రాష్ట్రంలో 263కు పెరగనున్న అసెంబ్లీ సీట్లు, 37 లేదా 38కి చేరనున్న లోక్సభ సీట్లు. ఇన్ కేసు అందరూ ఆమోదం తెలిపితే మాత్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, అలాగే రాష్ట్రానికి సంబంధించి 263కు పెరుగుతాయట, 37 లేదా 38కి చేరనున్న లోక్సభ స్థానాలు కూడా పెరుగుతాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే 50% సందేహాలు ఎన్నో, 50% మీద చాలా సందేహాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందా అనే దాని మీద ఎక్కువ మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అన్నట్టుగా. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారంటూ కాంగ్రెస్, డిఎంకే, లెఫ్ట్ తదితర పార్టీలు అయితే ధ్వజమెత్తుతున్నట్టుగా తెలుస్తుంది. బిల్లులను అయితే ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ ఇండియా కూటమి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ అంటూ కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీలకు సంబంధించి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది, నియమించడం జరిగింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగింపు. పొలిట్ బ్యూరోలో 29 మందికి అయితే చోటు దక్కిందట. జాతీయ కమిటీలో 31, రాష్ట్ర కమిటీలో 185 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్ని కమిటీల్లో మహిళలకు పెద్దపీట, 24% పదవులు మహిళలకు కేటాయించారు అన్నట్టుగా. అయితే రాష్ట్ర కమిటీలో 40% బీసీలు, 25% ఎస్సీలకు స్థానం కల్పించారట. అయితే ఎస్టీలకు 38%, మైనారిటీలకు 7% అవకాశం. అయితే బీసీలకు 40% హైయెస్ట్గా కల్పించినట్టు తెలుస్తుంది. అయితే ఇంకొక వార్త ఉంది. ఏంటి అంటే జాదూ జగన్ అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. జువ్వలదిన్నె హార్బర్పై పచ్చి అబద్ధాలు చెప్పారు. తుస్సుమన్న జగన్ మత్స్యకార సభ, బస్సులు పంపిన కడలిపుత్రుల నిరాసక్తత. మొత్తానికి అయితే అక్కడ మత్స్యకారులు ఎవరూ రాలేదు, ఇది ఫెయిల్ అయింది సభ అన్నట్టుగా అయితే ఇచ్చారు వార్త. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ వార్త వచ్చి యుద్ధం ముగింపుకొచ్చింది అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మేము ఇప్పుడు వెనక్కి తగ్గినా ఇరాన్ కోలుకోవాలంటే మరో 20 ఏండ్లు పడుతుంది అంటే ట్రంప్ చెప్తున్నారు. అయితే అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేది, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయము అంటూ. అలాగే రాబోయే 2 రోజుల్లోనే ఇస్లామాబాద్లో మరోసారి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇరాన్కు చైనా ఆయుధాలను పంపరు, జిన్పింగ్ నాకు హామీ ఇచ్చారు. అయితే యుద్ధం ముగియగానే చమురు ధరలు భారీగా తగ్గుతాయంటూ కూడా వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ప్రోరేటా జనాభా ఎటు, లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం అంటూ. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9 ఉంటాయి. కానీ 2011 సెన్సస్ ప్రకారం 7 నుంచి 8, తేడా 1 నుంచి 2 సీట్లే అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి హడావుడి ఎందుకు అంటున్న కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు. అయితే వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు కూడా నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అన్నట్టు వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఎస్సీలో మాదిగలు, బీసీలో ముదిరాజులు టాప్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయట పెట్టిన సర్కారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఎంతమంది ఎంతెంత పర్సెంట్ ఉన్నారు ఏంటి అనే దాని మీద కనుక చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే అగాధమంతా అసమానత అంటూ అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో వెనుకబడి ఉన్నారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. లోపల డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన
సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఏసీబీ సోదాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడి చేశాడంటే ఒక దుర్మార్గుడు, ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం, నిందితుడు మహమ్మద్ అయాజ్ అరెస్ట్, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇలాంటి జరుగుతున్న ఆడపిల్లలు ఎందుకు అప్రమత్తంగా ఉండకుండా ఆ సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్స్తో చాటింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఇలాంటి వాటికి గురవుతున్నారు. ఇటువంటి చూసినప్పుడైనా అప్రమత్తంగా ఉండాలి అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు ఆడపిల్లల్లో అనేది మాత్రం తెలియట్లేదు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అండమాన్ సముద్రంలో 250 మంది అయితే గల్లంతయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తున్నట్టు సమాచారం. పడవలో పరిమితికి మించి ఎక్కడం బలమైన గాలిలో ప్రమాదానికి కారణం అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త. టామ్కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి అంటూ మంత్రి వివేక్ కోరినట్టుగా తెలుస్తుంది. యువత ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మాయలో పడొద్దంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. డీలిమిటేషన్తో ఓబీసీల వాటా చోరీ అయితే జరుగుతుంది, దొడ్డిదారిలో అధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నట్టుగా రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. అయితే మహిళా రిజర్వేషన్లకైతే ఓకే కానీ డీలిమిటేషన్కు వ్యతిరేకిస్తున్నాం అంటూ ప్రతిపక్షాల ట్రాప్లో పడేసేలా కేంద్ర బిల్లులను తెస్తోంది అంటే ఖర్గే కూడా మండిపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. మొత్తానికి అయితే వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.